నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. గర్భధారణ సమయంలో కొంతమందికి బ్లీడింగ్ ఎందుకు అవుతూ ఉంటుంది, ఆ సమయంలో ఏం చేయాలి, డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఈ రీల్ ని సేవ్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక గర్భధారణ సమయంలో బ్లీడింగ్ కనిపిస్తే చాలా మంది భయపడతారు, కానీ ఇది చిన్న కారణం వల్ల, కొన్నిసార్లు పెద్ద సమస్యల వల్ల కూడా రావచ్చు. మొదటి 3 నెలల్లో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, హార్మోన్ల మార్పులు, సర్వెక్స్ సెన్సిటివ్ గా ఉండటం వల్ల స్వల్ప రక్తస్రావం కనిపించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది థ్రెటెండ్ మిస్కరేజ్, ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ లేదా ఇన్ఫెక్షన్లు వంటి సీరియస్ కారణాల సంకేతం కూడా కావచ్చు. 4 నుంచి 9 నెలల వరకు బ్లీడింగ్ వస్తే ప్లాసెంటా సంబంధ సమస్యలు, ప్లసెంటా ప్రివియా లేదా ప్లసెంటా అబోర్షన్ అలాంటి ప్రమాదకర పరిస్థితులను సూచన కావచ్చు. అప్పుడు ఏం చేయాలి? బ్లీడింగ్ పరిమాణం ఎంత తక్కువగా ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. ప్రయాణాలు, బరువులు మోసే పనులు ఆపేయాలి. ఇక ప్యాడ్ ఉపయోగించాలి, కానీ ఏ విధంగానూ ఇంట్లోనే మందులు తీసుకోకూడదు. వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించిన తర్వాత అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. గర్భధారణలో బ్లీడింగ్ అనేది హెచ్చరిక సంకేతం. తొందరగా చర్యలు తీసుకుంటే తల్లి, బిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉంటారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు.